వన్ మనం ఈరోజు పైథాన్‌లో ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఫంక్షన్ గురించి తెలుసుకోబోతున్నాం. సో మనం వచ్చేసి ఫస్ట్ ఇన్పుట్ ఫంక్షన్ గురించి తెలుసుకుందాం. ఓకే. సో ఇన్పుట్ ఫంక్షన్ అంటే ఏంటంటే మనం ఇప్పుడు ఒక వాల్యూ ఇచ్చాం. ఇప్పుడు మనం వాల్యూని ఒక ఇక్కడ ఇన్పుట్ నుంచి తీసుకొని స్టోర్ చేసి దాన్ని ప్రింట్ చేయడాన్ని మనం ఇన్పుట్ ఫంక్షన్ అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఎంటర్ యువర్ నేమ్ అని ఇచ్చాం. మనం అక్కడ వాల్యూ నథింగ్ చేయకుండా మనం కంపైల్ చేసినప్పుడు టెర్మినల్లో నుంచి ఆ వాల్యూని తీసుకొని మనం దాన్ని ప్రింట్ చేస్తే దాన్ని ఇన్పుట్ ఫంక్షన్ అంటాం. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఇక్కడ నేమ్ అని ఇచ్చాం. సో నేమ్ ఈజ్ ఈక్వల్ టు మనం ఇప్పుడు ఇన్పుట్ ఫంక్షన్ తీసుకున్నప్పుడు మనం ఇన్పుట్ అని అవ్వాలి స్టార్టింగ్లో ఇన్పుట్ డబుల్ బ్రాకెట్స్ ఇచ్చి మనం ఏం ఎంటర్ యువర్ నేమ్ అందాం. సో మనం ఇక్కడ ఎంటర్ యువర్ నేమ్ అంటే ఇప్పుడు మనకి ఏమవుతుందంటే టెర్మినల్లో నీ నేమ్ అడిగితే నువ్వు ఏదైతే ఇచ్చావో అది నేమ్లో స్టోర్ అవుతుంది. సో నేమ్లో స్టోర్ అయ్యి ప్రింట్ హలో ప్లస్. సో మనం ప్లస్ అనేది ఎందుకు చేస్తాం అంటే ఇప్పుడు మన స్ట్రింగ్లో హలో స్టోర్ చేస్తాం. ప్లస్ నేమ్ అంటే దీనికి మనం యాడ్ చేస్తున్నాం. ఏంది నేమ్ అంటే ఇక్కడ ఉన్న వాల్యూ అంటే నేమ్లో స్టోర్ అయిన వాల్యూ మనం ఇక్కడ ప్రింట్ చేస్తాం. సో ఇప్పుడు మనం ఇది ఉంది దీన్ని రన్ చేసి చూద్దాం. రన్ ఫైట్ అని కొడితే చూసారు ఇక్కడ ఎంట్రీ ఎవర్ నేమ్ అని మనం దీన్ని ఇన్పుట్ ఇచ్చాం. సో అందుకు ఎలాగ వచ్చింది ఎంట్రీ ఎవర్ నేమ్. సో నేమ్ వచ్చేసి కిరణ్ అని ఇద్దాం. చూసారా హలో కిరణ్ అని ప్రింట్ అయింది. మనం కావాల్సి స్పేస్ ఇచ్చుకుంటే స్పేస్ ప్రింట్ అవుతుంది. ఒకసారి మనం మళ్ళీ రన్ చేసి చూద్దాం. చూస్తే చూసారా హలో కిరణ్ అని ప్రింట్ అయింది. సో మనం ఇలాగ ఇన్పుట్ని తీసుకోవచ్చు. ఇలాగే మనకి ఏదైనా డిఫాల్ట్గా వాల్యూ ఏమవుతుందంటే ఇన్పుట్ స్ట్రింగ్గా తీసుకుంటుంది అనమాట. మనం ఏదన్నా ఇన్పుట్ ఇవ్వాలనుకో స్ట్రింగ్గా తీసుకుంటుంది. మనం ఏదైతే ఇచ్చామనుకో అది నెంబర్గా ఇప్పుడు చూడండి ఒకసారి టైప్ ఆఫ్ నేమ్ అని అడిగాం అనుకోండి ఇది స్ట్రింగ్ అని వస్తుంది. ఎందుకంటే అది డిఫాల్ట్ గా స్ట్రింగ్ అని తీసుకుంటది అనమాట మనం ఏమన్నా వాల్యూస్ ఇన్పుట్ ఇస్తే. సో మీకు ఆన్సర్ చూపిస్తున్నాను. స్ట్రింగ్ ఒకసారి మీకు మళ్ళీ ఓకే మనం నేమ్ చూసారు క్లాస్ స్ట్రింగ్ అని ప్రింట్ అయింది చూసారా. ఇది ఆటోమేటిక్ గా ఇన్పుట్స్ అన్ని స్ట్రింగ్ గా తీసుకుంటుంది. సో అదనమాట. ఇప్పుడు మనం మామూలుగా ఏం చేస్తాం ఎంటర్ యువర్ ఏజ్ అని ఇచ్చాం. సో ఎంటర్ యువర్ ఏజ్ అని ఇచ్చి ఇట్లా అది ఏజ్ లో స్టోర్ చేద్దాం. షిఫ్ట్ మనం ఇప్పుడు ఇది ఏజ్ లో స్టోర్ చేద్దాం. సో హలో కిరణ్ చరణ్ యు ఆర్ చూద్దాం. మనం మళ్ళీ నెక్స్ట్ రావడానికి మనం మళ్ళీ ప్లస్ కదా. ఓల్డ్ ఇస్తాం. సో మనం ఇక్కడ ప్లస్ అవ్వలేదు. ఇది కూడా ఇద్దాం ఇదనమాట. సో ఎంటర్ యువర్ నేమ్ ఉంటుంది. సో ఎంటర్ యువర్ ఏజ్ ఉంటుంది 20. హలో కిరణ్ యువర్ 20 years ఓల్డ్ అనుకుంది. చూసారు క్లాస్ స్ట్రింగ్. సో రెండు స్ట్రింగ్ ఉంటుంది. మనం ఒకసారి నేమ్ ని కామెంట్ లో పెట్టుకోద్దాం. సో ఇప్పుడు మీకు ఓన్లీ ఇది ఓన్లీ ఏ విధంగా ఉంటుంది. సార్ ఏది సో ఒకసారి మళ్ళీ రన్ చేసి చూపిస్తాను మీకు. కూర్చో సారీ ఇక్కడ మనం నేమ్ లేదు కాబట్టి నేమ్ చేసాం.
చూసారు స్ట్రింగ్ అని వచ్చిందనమాట ఆటోమేటిక్గా. సో ఇది వాల్యూస్ అన్ని స్ట్రింగ్ గా ప్రింట్ చేస్తాం. మనం దీన్ని సమ్ చేయడం కాదు, ఎందుకంటే అవి వాల్యూస్ స్ట్రింగ్ కాబట్టి మనం వీటిలో సమ్ చేయడం కాదు. ఒకసారి మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను, చూడండి. సో ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంటర్ ది వాల్యూ ఆఫ్ ఏ అని అడుగుతాం అనుకోండి. నెక్స్ట్ అలాగే మనం బి కూడా అడుగుతాం. ఆల్సో ఎంటర్ ది వాల్యూ ఆఫ్ బి అని అడుగుదాం. ఇప్పుడు మీరు చూసినట్టయితే మనం C లో ఏ ప్లస్ బి అని ఈక్వల్ టు ఏ ప్లస్ బి అన్నాం. మనం ఇక్కడ ఇది కూడా ఏ అని ఇచ్చాం, బి కూడా. సో ఈక్వల్ టు ఏ ప్లస్ బి అని ఇచ్చాం, చూసారా? ప్రింట్ సి అని కొడుతున్నాం చూడండి, మనకి ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే మనం రెండు స్ట్రింగ్స్ గా ఇచ్చాం. రెండు స్ట్రింగ్స్ కాబట్టి అవి యాడ్ అవ్వవు. వాల్యూ రండి 10 బి 20 ఫర్ ప్రింట్ బి కొట్టినా, ప్రింట్ సి కొడుతున్నా. సో మనకి ఇక్కడ అవ్వ అవుతుంది ప్లస్ ప్లస్ అవుతుంది, ఎందుకంటే అవి స్ట్రింగ్స్ అంటే మనం ఇస్తాం, నెంబర్స్ ఇస్తాం, కాకపోతే అది ఏమవుతుందంటే దాన్ని స్ట్రింగ్ గా కన్సిడర్ చేస్తుంది. సో చూడండి, 10 ఇచ్చాం, 20 ఇచ్చాం. సో చూసారా, 10 20, ఎందుకంటే 10 అనేది ఒక స్ట్రింగ్ గా తీసుకుంది, 20 అనేది ఒక స్ట్రింగ్ గా తీసుకుంది. సో కాబట్టి 10 20 అని ప్రింట్ అయింది. 10 అనేది ఒక స్ట్రింగ్, 20 అనేది ఒక స్ట్రింగ్, ఈ నెంబర్స్ గా ప్రింట్ అవ్వాలి. సో మనం నెంబర్స్ గా ప్రింట్ అవ్వాలంటే మనకి దీని స్టార్టింగ్ లోనే మనం ఇంట్ అని ఇచ్చుకోం, ఎందుకంటే అది ఇంట్ టైప్ కదా. కాబట్టి ఇంట్ అని ఇచ్చాం అనుకోండి, ఆటోమేటిక్ గా అది ఇంట్ అని ప్రింట్ అయిపోతుంది. ఆటోమేటిక్ గా ఇది ఇంటీజర్ టైప్ లో ప్రింట్ అయింది. ఇప్పుడు చూసారంటారా మీరు, 10+20 అని ప్రింట్ వస్తుంది. 10+20 అంత 30 అని ప్రింట్ అవుతుంది. ఏ వాల్యూ 20 ఇచ్చాం, ఈ వాల్యూ 20 ఇచ్చాం. సో 30 అని ప్రింట్ అయింది, చూసారా? ఇది పైన ఏమైందంటే మనకి ఫస్ట్ ఇంట్ అని అవ్వలేదు కాబట్టి అవి స్ట్రింగ్ గా బై డిఫాల్ట్ గా స్ట్రింగ్ గా కన్సిడర్ చేస్తారు. సో స్ట్రింగ్ అనేది 10 అనే స్ట్రింగ్, 20 అనే స్ట్రింగ్ కాబట్టి 10 20 అని ప్రింట్ అయింది. అలా కాకుండా ఇంటీజర్స్ ఇచ్చాం అనుకోండి, ఇంటీజర్స్ ని ప్లస్ చేయడం వల్ల ఏదైంది, 20 10+20, 10+20 అంటే 30. సో దీన్ని మనం ఇన్పుట్ ఫంక్షన్ అంటారనమాట ఈ టైపు. సో మీరు ఫ్లోట్ ఇస్తే ఫ్లోట్ అనొచ్చు, ఎక్సెట్రా. సో ఇదనమాట ఫస్ట్ ఇన్పుట్ ఫంక్షన్. నెక్స్ట్ అవుట్పుట్ ఫంక్షన్. నెక్స్ట్ వచ్చేసి మనకి అవుట్పుట్ ఇప్పుడు ఏమీ లేదండి. అవుట్పుట్ అంటే నార్మల్గా ఇప్పుడు ఒక ప్రింట్ ఇవన్నీ వాడి ఇప్పుడు ఒక ఏదని ఇచ్చాం, నేమ్ అని ఇచ్చాం. మనం ఇన్పుట్ తీసుకోకుండా ఎక్కడికి ఎక్కడ అసైన్ చేసి దాన్ని మామూలుగా ప్రింట్ చేయడాన్ని అవుట్పుట్ వాల్యూ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను కదా, నేమ్ ఈజ్ ఈక్వల్ టు టెన్ అన్నా, ఓకే. నేమ్ ఈజ్ ఈక్వల్ టు 20 అన్నా, ప్రింట్ హలో వెల్కమ్ ప్లస్ నేమ్ ప్లస్ యువర్ ప్లస్ ఏజ్ వచ్చాం, ఇది ప్లస్ అవ్వాలా, ఇయర్స్ ఓల్డ్. సో ఇక్కడ ఏమవుతుంది చూడండి, ఇక్కడ హలో వెల్కమ్ కిరణ్ అని ప్రింట్ అవుతుంది, ఎందుకంటే మన నేమ్ కిరణ్ అని ఇస్తే ఎక్కడ ఇస్తాం మనము ఇన్పుట్ తీసుకోలేదు, ఇక్కడికి అది ఇస్తాం కాబట్టి దీన్ని అవుట్పుట్ అంటాం అనమాట. సరే ఇక్కడ మిస్టేక్ అయింది, ఒకసారి చూస్తున్నాను. మిస్టేక్ ఏమీ లేదు, నాట్ ఇంటా.
కెన్ ఓన్లీ కన్సిడర్ ది స్ట్రింగ్ నాట్ ఇంట్. సో మనం ఇక్కడ ఇది ఇంటిగా ఇచ్చాం. ఫంక్షన్ ఇది ఏదనేది మనకి స్ట్రింగ్ అది ఇంటీజర్, కానీ మనం స్ట్రింగ్ తో కంకాటినేట్ చేయాలనుకుంటున్నాం. సో కాబట్టి అది అలా ఉంటుంది. సో మనం దాన్ని మామూలుగా స్ట్రింగ్ టైప్ లోకి తీసుకున్నాం అనుకోండి, STR. సో ఇప్పుడు అది ప్రింట్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఇది స్ట్రింగ్ ఏదనేది ఇంటీజర్ రెండు కంకాటినేట్ అవ్వగా. సో కాబట్టి అలా ఎర్రర్ వచ్చింది మనకి. సరే, హలో వెల్కమ్ కిరణ్, యు ఆర్ 20 years old. సో మీకు క్లారిటీ కోసం ఇస్తాం. కిరణ్, యు ఆర్ 20 years old. సో మనం ఇక్కడ ఇవ్వచ్చుగా ఏజ్ అనేది ఇంటీజర్ టైప్. ఇక్కడ 20 అంటే ఇంటీజర్ గా. సో ఇంట్ అనేది ఇక్కడ యూఆర్ అనేది స్ట్రింగ్. సో ఇంట్ అనేది స్ట్రింగ్ తో కంకాటినేట్ అవుతుంది. సో కాబట్టి మనం ఏజ్ అనే దాన్ని ఏజ్ ఇంటీజర్ ని స్ట్రింగ్ టైప్ లోకి మార్చుకున్నాం. ఓకే, అలా. సో ఇది ఇలాంటి ఏవైనా మనం అవుట్పుట్ ఫంక్షన్స్ అని చేస్తాం అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. థ్యాంక్ యూ.